హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు కూడా మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో అయితే వచ్చేసానండి. అది కూడా అందరికీ, లేడీస్ అందరికీ యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చాను. సో నా ఐడియాస్ అండ్ టిప్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ గంట కొట్టి ఆల్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో తర్వాత చక్కగా మీరు వీడియో అనేది చూసేయచ్చు. సో ముందుగా అయితే ఈరోజు కిచెన్ టిప్స్ అండి. ఈ టిప్స్ అనేది కాస్త కిచెన్లో వర్క్ బర్డెన్ తగ్గించడం చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ టిప్ నెంబర్ 1 చూద్దామండి. జనరల్గా మన అందరం ఇళ్లలో కూడా అంటే పూజకి సంబంధించి పసుపు కుంకాలు అనేది తీసుకొచ్చి ఎక్కువ మోతాదులో పెట్టుకుంటుంటాం కదా. ఈ చలికాలంలో, ఈ వింటర్ సీజన్లో ఈ పసుపు కుంకాలు ఖచ్చితంగా పురుగు అనేది పడుతుంటుందండి. సో ఇలా తెచ్చుకున్న పసుపు కుంకుమ పురుగు పట్టకుండా ఉంటారంటే ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్లో వేసేసి తర్వాత అందులోకి మనం జనరల్గా దేవుడికి హారతి కర్పూరం వాడుతుంటాం కదా. ఆ కర్పూరం బెళ్ళల్లో అయితే ముద్ద కర్పూరం ఏదున్నా కూడా కొంచెం కొంచెంగా ఆ డబ్బాల్లో కానీ వేసి పెట్టేసుకున్నారనుకోండి, అవి అసలు పురుగు అనేది పట్టవండి. సో అంటే తెచ్చుకున్నవి కూడా పడేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి టిప్ అయితే యూజ్ చేసుకొని మీరు వాటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చి మనం బాదం, పిస్తా, ఎండు ద్రాక్ష లాంటివి డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటుంటాం కదా. ముఖ్యంగా ఈ ఎండు ద్రాక్ష అనేది ఎక్కువగా అయితే మనం రెసిపీస్లో వాడమండి. చాలా లిమిటెడ్గా పాయసంలోకి లేకపోతే లడ్డూలు చుట్టడానికో యూజ్ చేస్తుంటాం. అట్లాంటిది ప్యాకెట్ కట్ చేసి యూజ్ చేసిన తర్వాత దాన్ని రబ్బర్ బ్యాండ్తోనో క్లిప్తోనో సీల్ చేయకుండా ఇలా సింపుల్గా స్పూన్ని కాల్ చేసి జస్ట్ దాన్ని ఆ కవర్ మీద అలా అంటించారనుకోండి, ప్యాకెట్ అనేది సీల్ అయిపోతుంది. ఈ రబ్బర్ బ్యాండ్ క్లిప్పులు పెట్టడం వల్ల కొన్నిసార్లు గాలి చొరబడి పురుగు పట్టి ఇవి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. చక్కగా వీటిని ఇలాగైతే మీరు సీల్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చండి, మంచి టిప్ అండి. ఇది అన్ని రకాలుగా మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ చలికాలంలో దోమల బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఇంట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేది ఉంటాయండి. పిల్లలు చిడిపెట్టడం కానీ, ఏదో అశాంతిగా అనిపించడం కానీ, ఇలా అన్ని రకాలుగా నెగిటివ్ ఎనర్జీని బయటికి తరిమేయడానికి కానీ ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ముందుగా అయితే మీరు చూసారు కదా, కొంచెం కొబ్బరి పీచు, మనం టెంకాయ కొడతాం కదండి, ఆ టెంకాయ కొంటే కొబ్బరి పీచు అనేది తీసుకొని వేసుకుని తర్వాత కొంచెం వెల్లుల్లి పొట్టు, మనందరి ఇళ్లలో వెల్లుల్లి ఉంటుంది, దాని మీద పొట్టు అనేది వేసుకొని తర్వాత కొంచెం ఒక 3-4 కర్పూర పిల్లల్ని నలిపి అయితే పొడిలాగా వేసుకుంటున్నాను. ఆ తర్వాత లవంగాలు, ఇంకా లవంగాల గురించి చెప్పనవసరం లేదండి, నెగిటివ్ ఎనర్జీని అలా తీసి పడేస్తుంది అనమాట. ఇలాగ ఒక 4-5 లవంగాలు, తర్వాత బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా ఘాటుగా ఉంటాయి అన్నమాట. సో ఇలా బిర్యానీ ఆకును కూడా తుంచి వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా మనం దీన్ని వెలిగించుకొని బాగా మండుకోవాలండి. మండుకున్న తర్వాత దీంట్లో ఇంకో పదార్థం అనేది వేయబోతున్నాము. సో చూడండి, ఇది ఇలా దోమలకి ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో మనకి ఏదన్నా మనశ్శాంతి లేకుండా ఏదన్నా చిడిగా అనిపించినా కూడా ఇల్లు మొత్తం ఇలాగ ధూపం అనేది వేసుకోవడం చాలా మంచిదండి. మంగళ శుక్రవారాలు, ఆదివారాల పూట ఇలా చక్కగా సాయంత్రం పూట 6 దాటిన తర్వాత ఇలాగైతే చేయండి. రోజువారీ చేసుకున్న పర్లేదు, అంటే దోమలు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే చక్కగా చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ చక్కగా మండుకోవాలి. ఇదంతా మండుకొని మనకి అగ్గి అనేది రెడీ అవ్వాలండి. తర్వాత ఇందులోకి సాంబ్రాణి, మనము పండగలప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలప్పుడు కానీ సాంబ్రాణి అనేది వేసుకుంటూ ఉంటాం కదా శుక్రవారాల పూట. సో ఆ సాంబ్రాణి అనేది వేసేసి ఇల్లు మొత్తం చూపించేయండి. మీకు దోమలు ఉండవు, అలాగే ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా నెమ్మదిగా హాయిగా అనేది ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాగా మీరు రోజు మార్చి రోజు వేసుకోవడం చాలా మంచిదండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి, మనకి ఏదైనా కూరలు మిగిలిపోయి ఉంటాయి, వాటిని ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, చిన్న చిన్న గిన్నెలో పెట్టేసి తర్వాత వాటిని మళ్ళీ పెద్ద పాత్రలోకి వేసి వేడి చేసుకోవడం, ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ కదా. పైగా ఈ చిన్న గిన్నెలని డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెడితే ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి బర్నర్కి తగులుతుందండి. దీనివల్ల గ్యాస్ అనేది చుట్టూరా స్ప్రెడ్ అయిపోయి కొన్నిసార్లు ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా చిన్న వస్తువుల్ని ఎప్పుడు గ్యాస్ బర్నర్లు అంటే స్టవ్ మీద డైరెక్ట్గా అయితే పెట్టుకోకూడదు, ఇలాంటి గ్లాసులు కానీ గిన్నెలు కానీ. సో ఇలా పెట్టకుండా చక్కగా మనకి అదే గిన్నెలో పని అయిపోవాలి అని అంటే ఇలా మన ఇంట్లో రోటీ మేకర్ అంటే పుల్కా మేకర్ స్టాండ్లు ఉంటాయి కదండి, అవి అయితే పెట్టేసి దాని మీద ఇలా గిన్నె అయితే పెట్టేసేసుకోండి. చక్కగా హీట్ అయిపోతుంది, మనకి గిన్నె బర్నర్కి టచ్ అవ్వదు. అదే గిన్నెలో మనం చక్కగా దాన్ని వెచ్చబెట్టుకొని దాన్ని తినడానికి అయితే ఉపయోగించుకోవచ్చు. ఇది కూరలకి కాదండి, పాలు, టీలు, కాఫీలు ఏమైనా మిగిలిపోయినా వెచ్చబెట్టుకోవాలంటే ఇదే ప్రాసెస్లో అయితే మీరు చేసుకోవచ్చండి. సో గ్యాస్ అనేది వేస్ట్ కాదు, అలాగే గిన్నెలు కూడా మళ్ళీ 2-3 కడగాల్సిన అవసరం కూడా ఉండదండి. సో ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది, ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చి చూడండి, మనం ఇళ్లలో ఏంటంటే సాంబార్ కానీ రసం అట్లాంటి పెట్టుకున్నప్పుడు లంచ్కి అప్పడాలు అనేది వేయించి పెట్టుకుంటాం. ఇవి అయితే మొత్తంగా అయితే అయిపోవండి, కొంచెం పిల్లలు ఉన్న ఇంట్లో అయితే అయిపోతాయి, కానీ కొంత పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో కొంచెం అంత కొంత మిగిలి ఉంటాయి కదా. సో ఈ మిగిలిన్నవి రెండో రోజుకి మెత్తబడిపోతుంటాయి. అలా మెత్తబడకుండా వీటిని క్రిస్పీగా ఇలాగే కరకరలాడుతూ స్టోర్ చేసుకోవాలంటే చూడండి, మీరు ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకోండి. ప్లాస్టిక్ డబ్బా, మళ్ళీ చెప్తున్నానండి, ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులోకి మనం మిగిలిపోయిన అప్పడాలన్నీ కూడా వేసేసుకొని, వడియాలు వేసేసుకొని టైట్గా ఎయిర్ టైట్ కంటైనర్ అంటాం కదా, అలా టైట్గా ఉండే మూతను పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి.
ఇవి అంటే చల్లదనానికి మెత్తబడిపోతాయి అనే అనుమానం అనేది ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇవైతే చల్లపడవు, ఇవి ఇలాగే కరకరలాడుతూ ఉంటాయండి. నెక్స్ట్ డే తినేటప్పుడు చక్కగా బయటకు